విజయ్ గారు మాట్లాడారు. ఇది కోవర్ట్ ఆపరేషన్ అని కూడా కాంగ్రెస్ ఆలోచించుకోవాలి. రైట్, ఓకే. గౌతమ్ గారు, రాజ్యాంగం ప్రకారం ఆర్డర్ కాపీ ఎందుకు ఇవ్వలేదనేటువంటిది చాలా మంది ప్రశ్నిస్తున్నారు, వివేకానంద గారు కావచ్చు, పలువురు. సో ఏం చెప్తారు? ఇందాక నేను అడిగాను కూడా, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ బీ ఫామ్తో పోటీ చేయడం, దాని గురించి ఏం చెప్తారు? అంటే చాలా క్లియర్గా దానం నాగేంద్ర గారు ఆ బీ ఫామ్ మీద పోటీ చేసిన మా వైపు నుంచి పోటీ చేయలేదనే కదా వాళ్ళు మాట్లాడుతుంది. వాళ్ళు క్లియర్ కట్ గా మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగానే దానం నాగేంద్ర వాళ్ళ పార్టీ మీద దాని మీద చిహ్నం మీద పోటీ చేస్తే ఇమీడియట్ గా అంటే రాజీనామా చేయించాలి. ఆ రాజీనామా చేయించకుండా ఉన్నారు అంటే దాని ఉద్దేశం ఏంది? ఇక్కడనేమో వాళ్ళకి అనుకూలంగా ఉంటేనేమో అది క్లియర్ కట్ అండి, ఆయన పోటీ చేశాడు మా పార్టీ దాని మీద, అదేమన్నా ఉంటే కోర్టులు చూసుకుంటాయని మాట్లాడుతున్నారు. ఇంకో దగ్గరనేమో వాళ్ళకి అవకాశం లేని దగ్గరనేమో ఇంకో రకంగా మాట్లాడతారు. అంటే మీరు చాలా క్లియర్గా నిజంగా చెప్పారు విజయ్ కుమార్ గారు. వీళ్ళు మోడీ గారికి లేదా బీజేపీకి దేశవ్యాప్తంగా ఉన్న ఆ పార్టీకి ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని వాళ్ళు అందించారు. ఇక్కడ వాళ్ళు చేస్తున్న చట్టాలకు అనుకూలంగా వ్యవహరించాల్సింది పోయి విరుద్ధంగా వాళ్ళే వ్యవహరిస్తున్నారు. చట్టం వాళ్ళే తీసుకొస్తారు, దానికి విరుద్ధంగా వాళ్ళే వ్యవహరిస్తారు. దాంతో ఎవరికి నష్టం? నీకే నష్టం, మాకు నష్టం కాదు. మేము ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపు ప్రజాక్షేత్రంలో నిలబడతాం. కానీ నువ్వు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే దాంట్లో ఉన్నావు కదా, అప్రజాస్వామికంగా వ్యవహరించే దాంట్లో ఉన్నావు కదా, అప్రజాస్వామిక విధానాల్ని నువ్వు అమలు చేసే దాంట్లో ఉన్నావు కదా. ఇది నీకు అనిపించట్లేదా? నీకు అనిపించకపోని బట్ట తల నేర్చిపోయిన శ్రీహరికి ఏమైంది? ఆయన పెద్ద మనిషి, పార్లమెంటుకు పోయిండు, అదే మంత్రిగా వ్యవహరించండు. అబద్ధాలు మాట్లాడడానికి సిగ్గుండాల్సిన అవసరం లేదా? శరం ఉండాల్సిన అవసరం లేదా? చీము నెత్తురు ప్రవహించట్లేదా బాడీలో? ఓపెన్ గా కనపడుతుంది. నేనే దాచుకున్నది విషయం కావచ్చు, నేను లోపల అంటే చైర్ వెనక దాక్కున్నది విషయం కాదు, ప్రజల ముందు కనపడతా ఉంది కదా. కండవ వేసుకొని మాట్లాడింది కదా, వాళ్ళ కూతురు ర్యాలీలో మాట్లాడింది కదా. అదేవిధంగా దానం నాగేంద్ర ఓపెన్ గా బీఫామ్ తీసుకొని మరి పోటీలో దిగింది కదా. ఇవి కనపడట్లేదా? కళ్ళు కనపడట్లేదా? నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీది కుడితిలో పడ్డ ఎలకలాగా పరిస్థితి మారిపోయింది. దాంట్లో ఉండలేదు. ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టు ఏదైతే ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టు మేము సుప్రీంకోర్టు తలుపు తట్టాము. సుప్రీంకోర్టు ఆదేశిస్తేనే కదిలింది, లేకపోతే కదిలేది కాదు. ఇప్పటికీ కూడా ఈ 5 సంవత్సరాలు కూడా కాలయాపన చేసేసి వాళ్ళ దాంట్లో నడుపుకుందామని చెప్పేసి అని అనుకున్నారు. మేము చాలా నిర్దిష్టంగా, చాలా బలంగా మేము సుప్రీంకోర్టు గడప తట్టాం కాబట్టి సుప్రీంకోర్టు కూడా స్పెషల్గా ఆర్డర్స్ ఇవ్వాల్సి వచ్చింది. మీరు అతీతులు కాదు, మీరు నిర్ణయం ఏదైనా తీసుకోండి, బట్ నిర్ణయం తీసుకోండి. మీరు అనుకూలం తీసుకుంటారా, వ్యతిరేకం తీసుకుంటారా, అది మీ ఇష్టం. కానీ మీరు 3 నెలల కంటే దాటడానికి వీల్లేదు, అదేవిధంగా నిర్ణయాన్ని వాయిదా వేయడానికి వీల్లేదని చెప్పేసి అన్న తర్వాతనే ఈరోజు ముందుకెళ్లారు. ఖచ్చితంగా ఈ తీర్పు మీద సుప్రీంకోర్టు సమీక్ష చేస్తుంది. ఆ దాని మీద మేము తీర్పు వచ్చే విధంగా వ్యవహరిస్తాము. మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అదే ఉంటుంది. వీళ్ళు అనుకున్నంత తేలిగ్గా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పుడు చాలా బయటపడ్డారు ఇక వాళ్ళు. నిన్నటిదాకా వాళ్ళ చేతుల్లో ఉండే బాలు వాళ్ళ చేతుల్లో లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు అందించారు వాళ్ళు బాలు. మేము ఏ విధంగా గోల్ కొట్టాలి, ఏం చేయాలి అనేది మేము సుప్రీంకోర్టు. రైట్. అది న్యూమన్ గారు ఏమంటారు? న్యూట్రల్ గా ఉండి చెప్తే ఓకే, కానీ ఇప్పుడు మరి బెంగాల్ ఇన్సిడెంట్ కూడా తీసుకున్నారు. క్యాడర్ ని ప్రొటెక్ట్ చేసుకునే ఒక కార్యక్రమం తప్పితే మరొకటి ఏం కాదండి. క్యాడర్ నిన్ననే పంచాయతీ ఎలక్షన్లలో మిమ్మల్ని తిప్పి తరిమి కొట్టింది. పంచాయతీ తరిమి కొట్టింది, మళ్ళీ తరిమి కొడతారు. మీరు సబ్జెక్ట్ రండి, నేనేమనను. మీరు సబ్జెక్ట్ కి రండి నోమన్ గారు, మీరు సబ్జెక్ట్ లో మాట్లాడండి. క్యాడర్ ని కాపాడు. మా క్యాడర్ ముందు పారిపోయిందండి, గ్రామాలలో పారిపోయింది, చంపుతున్నారు. భయపడిపోయి మా క్యాడర్ ధాటికి తట్టుకోలేక చంపడానికి బయలుదేరాము. హత్యా రాజకీయాలు చేస్తున్నారు మీరు ఒక పార్టీ, మీరొక ప్రభుత్వము. ఈ పాలన దరిద్రం పట్టింది ఈ రాష్ట్రానికి. తెలంగాణ ప్రజలు దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏ అంశం తీసుకున్నా ఈ రోజు మీరు మా గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వదిలించినట్టు నోమన్ గారు, దయచేసి అట్లా మాట్లాడకండి. ఫైనల్ గా న్యూమన్ గారు మీరు ఏం చెప్తారు? కన్క్లూషన్ నేను లెట్ మీ కంక్లూడ్ హియర్. సో వారు ఏదైతే మాట్లాడుతున్నారో వారి పార్టీకి లైన్ కి ప్రకారంగా వారు మాట్లాడుతున్నారు. కానీ రియాలిటీ ప్రాక్టికల్ గా మనం చూసుకుంటే వారు ఇంకో ఎత్తుగడ వేసేసి మరెవరో జారిపోకుండా మేము ఇక్కడ గట్టిగా ఉన్నామని చెప్పేసి చూపించుకోవడానికి వారు చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం, వారి యొక్క క్యాడర్ ని ఒక బూస్ట్ ఇవ్వడానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమం. ప్రతి ఒక్క పార్టీ వారి అధికారంలో రావడానికి వారు ప్రతి ఒక్క ఎత్తుగడ వేస్తూ ఉంటారు. అది సహజం, అది వెయ్యాలి కూడా, అది మంచి పద్ధతి, నేను కాదనడం లేదు. కానీ నేనేమంటున్నాను, వాస్తవంగా మీరు చూసుకుంటే, ప్రాక్టికల్ గా మీరు చూసుకుంటే ఈ యొక్క 5 ఎమ్మెల్యేల గురించి మనం ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నామో ఎక్కడ కూడా బై ఎలక్షన్ రాదు.
రాకపోగా వారికి అక్కడ మొట్టకాయలు తాగుతాయని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నారు, స్పీకర్ గారు నో అని చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టు తప్పకుండా వారికి మొట్టకాయలు వేస్తుంది. అది మాత్రం గ్యారంటీ జరగబోతున్నది. నెంబర్ 1. నెంబర్ 2, మిగతా ఎమ్మెల్యేల గురించి ఏదైతే పెండింగ్ లో ఉందో వారి యొక్క రిటర్న్ స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత వారికి నోటీస్ ఇచ్చారు, నోటీస్ టు అపియర్, అది దానికి వారు జవాబిస్తారు లిఖిత పూర్వకంగా. దాని తర్వాత సేమ్ ఇదే మాదిరిగా ఓపెన్ కోర్టులో జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేస్తారు. దానికి కూడా కొంత టైం ఉంది, ఆ టైంలో దానికి కూడా రెస్పాన్స్ వస్తుంది, దాని గురించి వెయిట్ చేయండి. కానీ నేను ఒక విషయం చెప్తున్నానండి, మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నప్పుడు ప్రభుత్వము ఒకవేళ ఒక్క సీట్ తో కూడా ఒకవేళ వారు ప్రభుత్వం ఏర్పడితే వారిని కూల్చకుండా వారిని సపోర్ట్ చేస్తూ నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ఉండాల్సిన అవసరం ఉందండి. మనమందరం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంది. నేను అనేది ప్రతి ఒక్క పార్టీ కాదు, ప్రతి ఒక్క భారతీయుడి మీద, ప్రతి ఒక్క పార్టీ మీద, ప్రతి ఒక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద, ప్రతి ఒక్క మాట్లాడండి. మీరు మాట్లాడేటప్పుడు ఇట్లా మాట్లాడేది కాదు. నోమన్ గారు, మీ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చిండ్రు? ఎవరి మీద అభాండాలు చేస్తున్నారు? ఎవరి మీద ఆరోపణ చేస్తున్నారు? మీ పార్టీ ఎమ్మెల్యేలే మీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడతారు, మీ మంత్రులే మీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడతారు, మీ పార్టీకి వ్యతిరేకంగానే మీ వాళ్ళు మాట్లాడతారు. ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు కూర్చోడానికి చూస్తున్నారు? రెడీగా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఎప్పుడు దించాలని రెడీగా ఉన్నాడు కోమటిరెడ్డి, రెడీగా ఉన్నాడు మిగతా జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి దించడానికి. మా మీద ఎందుకు పడేస్తారు? మా మీద పడి బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నా నేను, మీ వారం నేను ఒక బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నా, మీరు ఇది రాసుకోండి, డేట్ టైం అన్ని రాసుకోండి, రికార్డ్ కూడా చేసుకోండి. నేను ఈ క్లిప్పింగ్ కూడా నేను తీసుకుంటా. 13 సంవత్సరాలు రేవంత్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇంకో 13 సంవత్సరాలు ముఖ్యమంత్రి. చాలా క్లియర్ గా ఉన్నాం మేము, 100% రైట్. మొహమ్మద్ నుమన్ గారు, అదేవిధంగా గౌతమ్ ప్రసాద్ గారు, కుమార్ యాదవ్ గారు జాయిన్ అవ్వలేదు, నర విజయ్ కుమార్